మీరు వచ్చిన తర్వాత వేలుముద్ర ఇచ్చిన తర్వాత వెంటనే కూడా దొరకాలి, అది మీరు వెయిట్ చేయాలి, దేవుడి ప్రార్థన కావాలి. అది దొరికిన తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందనే విషయం గురించి కూడా మీరు కరెక్ట్గా అక్యురేట్గా తెలుసుకోవచ్చు. ఇది చూసుకోవడం వల్ల నిజంగా ఏం తెలుస్తుంది మనకి, ఏమవుతుంది ఫ్యూచర్ అంటే మీ క్యారియర్లో ఏదైతే జరగబోతుందో ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక సమస్య రాబోతుంది, అది రావడానికి ముందే తెలుసుకుని మీరు తప్పించుకోవచ్చు కదా, లేదంటే పరిష్కారాలు ఉంది, అది దేవుడి రాసి పెట్టి ఉంటారు, మనం ఏం చెప్పడం ఉండదు. గ్రంథం తాళపాత గ్రంథంలో అది రాసి ఉంటుంది పరిష్కారం కూడా. అంటే ఏ గుడికి వెళ్ళాలి, మీరు ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, కారణం ఏంటి, రీజన్ ఏంటి కూడా దాంట్లో మీరు తెలుసుకోవచ్చు అమ్మా. ఓకే, మరి ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం ఏదైనా ఒకటి చదివి వినిపిస్తారా? అంటే అమ్మా ఇది పాత కాలంలో ఓల్డ్ లాంగ్వేజ్లో ఉంటుందమ్మా, పురాణ లాంగ్వేజ్, అందరికీ చదవడం రాదు. ఇది తమిళనాడులో వల్లువర్ సముదాయం అంటారు, పండార నాయనారు వంశంలో ఉన్నంత వాళ్ళు మాత్రమే చదువుతారు ఇది. ఎందుకంటే ఇది కృష్ణదేవరాయ కాలం వచ్చి మీ తాత మా ముత్తలు వంశ పారావరిగా రాజ్యకాలంలో కూడా మా తాతలు జాతకం చదివినవారు అందరికీ. రాజ్యాల జాతకం చదివి చెప్పినవారు. ఆ వంశంలో ఉన్నంత వాళ్ళు మాత్రమే చదవడం వస్తుంది. ఇది సున్నా లేకుండా ఉన్న అక్షరం ఇది, అందరికి చదవడం రాదు. నేను ఒకసారి చదివి మీకు చెప్తాను చూడండి అమ్మ.